హాయ్ అండి, చికెన్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కాశ్మీరీ మిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలు, గోరువెచ్చని నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త పసుపు వేసి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత మనం 1 అవర్ పాటు మనం రాలుప్పేసి నానబెట్టుకొని చికెన్ తీసి వండుకున్నట్లయితే చాలా టేస్ట్గా పీస్ అనేది మెత్తగా ఉంటుంది. అలా నానబెట్టిన చికెన్ వేసుకున్నాను. మిక్సీ గిన్నెలో ఈ నానబెట్టుకున్నవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఒక చిన్న టమాటో సన్నగా తరిగేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పేసి మనము ఏదైనా బరువు పైన పెట్టి ఉడికించుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది. కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. కాస్త వాటరు చికెన్ ములిగే వరకు వేసుకొని చక్కగా ఒక 20 నిమిషాలు బరువు పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని చాలా టేస్ట్గా